చిన్నపట్నం వెళ్ళే ఓడ ఆదరగా ఉందయ్యా. ఆ ఓడగ లంచము గట్టి గురవయ్యా. ఆడా ఓడలో గురవయ్య గురువు ఆ ఓడ సముద్రాల మీద ఆనాడు వస్తుందయ్యో. రోజుగా ప్రయాణం చేస్తుందయ్యా ఓడ. గాలి వేగము చేత కాలువల మీద సముద్రాల వద్దనే ప్రయాణం. అవి హార్బార్ అంటారు, అప్పటిలో పెదనాయనపేట అంటారు. ఆ కాలంలో పెదనాయనపేట ఓడవలేపు చేరింది ఆ ఓడ. ఒక నెల రోజుల ప్రయాణం తర్వాత ఆడు తిరుమతులకి గురవయ్య. గురవంటే సామాన్యమైన వాడు కాదు, వాడు బ్రిటిష్ దొరలు. వాళ్ళ దగ్గరికి మనం వృధా వెళ్ళకూడదని చెల్లాబెంగుళ్ళు గురువు తీరి ఏమేమి కొట్టాడు దొరలకు. ఆడ ఆకులు వక్కలు కొడుకు తీరి ఉన్నారు. ఆ కొడుకోటంలో లేకుండా సాహసవంతుడై ఆ కొడుకోటానికి లేచి ఆ ఒక్క దొరలకు దండ ప్రారంభం ఆచరించాడయ్యా. ఆ 6 మంది దొరలు చూశారు. గురవైన మాకేం పనులు కలిగిందన్నాడు. దొరలు రాశాడు కదా జాబులు. ఆ జాబులు దొరలు చదివేది కనిపించాడయ్యా. గారు ఇదిగో నా మీద మీరు రాసిన జాబులు. నేను పొడుగులో దశవాడిని. మా పేరు గురవయ్య. మీరు పొరుగులిస్తే మీ దగ్గర పొడుగు కొలుస్తానన్నాను.